కేబుల్ న్యూస్ కు స్వాగతం. విజయవాడ వరద బాధితులకు ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు చేయూతనిచ్చేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలువురు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు. మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రెడ్లు, పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు విజయవాడ వరద బాధితులకు పంపిణీ చేసేందుకు తరలించారు. ఈ వాహనాన్ని జనసేన నాయకుడు బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు వేణు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా మన రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కృష్ణానది పరివాహక ప్రాంతం, ఎగువ ప్రాంతం కానీ దిగువ ప్రాంతం కానీ పూర్తిగా మునిగిపోయి విజయవాడ, ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, నున్న పరిసర ప్రాంతాల్లోని ప్రజలు మొదటి అంతస్తు వరకు కూడా నీళ్లతో మునిగిపోవడం వల్ల వాళ్ళకి కనీస ఆహార వసతులు కానీ, తాగడానికి నీళ్లు కానీ, పాలు కానీ, పసిపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున దాదాపు 1000 మందికి సరిపడా ఆహార పదార్థాలను, బ్రెడ్లు, ఫ్రూట్స్, అలాగే వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ కూడా మేము వెళ్ళి మా బృందం అంతా దాదాపు 15 మంది వాళ్ళు ఫాలో అవుతూ ఫస్ట్ తోట్లవల్లూరు గ్రామంలోని కొన్ని ఎదురు లంకల్లో ఉన్నటువంటి అందరినీ కూడా హై స్కూల్లో పెట్టడం జరిగింది. అక్కడికి తీసుకెళ్లి సంబంధిత అధికారులకి మాట్లాడడం జరిగింది మేము ఎంఆర్ఓ గారితో. ఈ యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి ఆయన స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, మరి అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈ రోజున పనిచేయడం జరుగుతుంది. అలాగే మైత్రి ఫౌండేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎక్కడ కష్టాలు ఉన్నా కూడా వాళ్ళకి మేము ఉన్నామని మరి ఈ రోజున అనేక సార్లు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. ఈ రోజున మరి దగ్గర ఒక 50,000 రూపాయలు పెట్టి పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు, మరి బిస్కెట్స్ ఇవన్నీ కూడా సుమారుగా 1000 నుంచి 1500 మందికి సరిపడా ఈ రోజున మరి పట్టుకెళ్తున్నారు. ఇదే కాకుండా రోజుకొకరు ఇలా సాయం చేస్తే 4-5 రోజుల పాటు చేస్తే నేను వెళ్ళి చూశాను నిన్న. ఎలా ఉందంటే పరిస్థితి నేను ఎప్పుడు చూడాలి అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కానీ అందిన వాళ్ళకి అందుతూనే లోనకి వెళ్ళే వాళ్ళకి అందట్లేదు కనుక వీళ్ళే వెళ్ళి ఎక్కడెక్కడ కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి అందించాలని చెప్పి తోటలవల్లూరు పట్టుకెళ్తున్నారు. మరి అనేక మంది వచ్చి దీనికి మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మానవతా స్వచ్ఛంద సంస్థ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు వెజిటేబుల్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు తరలించారు. ఈ వాహనాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పివి ఫణికుమార్, బి కుటుంబరావు, చెడగా గణేష్, వింజమూరి శివరాం, ముడిగొండ శాస్త్రి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రోజున నిన్న ఒక వ్యాన్ నిండా మానవత స్వచ్ఛంద సేవా సంస్థతో ప్రారంభమైనటువంటి ఈ ప్రజోపకరమైనటువంటి ఈ దాతృత్వాలు మరింత పెరిగి ఈ రోజున విజయవాడలో జరిగినటువంటి ఉపద్రవానికి తల్లడిని ప్రజల్ని ఆదుకోవటానికి మేమున్నామని చెప్పి మరి స్వచ్ఛంద సేవా సంస్థతో పాటుగా, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతో పాటుగా బ్రాహ్మణ సేవా సంఘం నడుం బిగించి ముందుకొచ్చారు. ముఖ్యంగా బ్రాహ్మణ సంఘంలో విజయ్ చెడగా, బొడ్డపాటి కుటుంబరావు వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఏనాడు బయటికి రాని ఫ్యామిలీ లేడీస్ బ్రాహ్మిన్స్లో ఆ ప్రజలను ఆదుకోవటానికి మేమున్నామని చెప్పి వంటలు స్వయంగా వాళ్లే చేసి ప్యాకింగులు చేసి 2 లారీలతో ఈ రోజున విజయవాడకు పంపుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పడేటువంటి కష్టాన్ని చూసి మా వంతు సాయం మేము చెయ్యాలి అనే ఆలోచనతో వాళ్ళు ఈ రకంగా ఎంతైనా ముందుకు రావటం ఎంతైనా అభినందించదగ్గ విషయం. నాయుడు గారు గౌరవ మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి పిలుపు మేరకు నిన్న పాయకాపురం, సింగ్ నగర్ అలా 2-3 ప్రాంతాల్లో ట్రాక్టర్ల మీద మన మానవతావాదులు వెళ్ళి అక్కడ దయనీయమైనటువంటి స్థితిలో అప్పుడే పుట్టినటువంటి మరి బిడ్డలను చూసాం. మరి కొన్ని మృతదేహాలు కూడా చూసాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు మరి తప్పనిసరిగా మచిలీపట్నంలో ఉండేటువంటి మిత్రులు మొట్టమొదటిసారిగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన శ్రీరామ్ గారు నడుము బిగించిన దానికి 2వ రోజుగా కొనసాగుతోంది. ఇవాళ 3000 ఆహార పొట్లాలు చాలా అద్భుతంగా తీసుకుని వెళ్తున్నారు. మరి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. ఇలా కొనసాగవలసిన అవసరం కూడా తోట్లవల్లూరు ఇప్పుడే మిత్రులు వెళ్ళారు. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క మానవతావాది కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళని ఆదుకునేందుకు ముందుకు వస్తాను. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. కష్టాల్లో ఉన్న మానవుల్ని ఆదుకుంటాం మనందరి కర్తవ్యం. మనం కూడా తోటి మానవుడిగా అందులో భాగంగా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, పెద్దలు గోపీచంద్ గారు కూడా మరి ప్రతి ఒక్కరిని మరి వరదల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో
సేవా సంఘాల వారిని కానీ స్వచ్ఛంద సంస్థల వారిని కానీ ప్రోత్సహిస్తూ ఉండగా మరి మచిలీపట్నంలో ముందుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీరామ్ గారు నడుం బిగించి ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థతో పాటు బ్రాహ్మణ సేవా సంఘం కూడా మేము కూడా పాత్రలో దారులమై రవీంద్ర గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ 3000 ఆహార పొట్లాలు విజయవాడ కానివ్వండి, తోట్లవల్లూరు కానివ్వండి, వరద బాధితులకి సహాయ సహకారాలు అందించడానికి మరి ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాం. మరి ఈ బ్రాహ్మణ సేవా సంఘంలో ఈ కార్యక్రమానికి విజయ్ చంద్ర చెడగారు గారు, బొడ్డపాటి కుటుంబరావు గారు మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కూడా ఈ సేవా కార్యక్రమం జరగాలని చెప్పి విజయవాడలో వరద బాధితుల సహాయార్థం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు సన్నిధి నారసాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ దాతల సహకారంతో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో తాడేపల్లి మెహర్ బాబా జిల్లా ఆర్యవైశ్య సంఘం చీఫ్ ఆర్గనైజర్ మానేపల్లి రఘురాం బాబు, వేముల కృష్ణ, వేముల శ్రీనివాస్, వెచ్చా గుప్తా, పద్మనాభని శేఖర్, ఎందూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పడినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో వరదలు సంభవించినాయి. ఈ వరద బాధితులందరికీ కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు మా వంతు సహకారంగా ముందుకొచ్చి 12,500 ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లని బాబా సెంటర్లో తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాత్రి నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఇవన్నీ బందర్ మహిళా సంఘం వారు, అదేవిధంగా గరుడ సంస్థ వారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం చేసేటువంటి కార్యక్రమాలకి అక్కడ విజయవాడలో వాంబే కాలనీలో, అదేవిధంగా రాజీవ్ కాలనీ, కబేడా సెంటర్లో, సింగనగర్ ఏరియాల్లో పంచడానికి ఈ 12,500 పులిహార ప్యాకెట్ని తయారు చేసుకోవడం జరిగింది. చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాలకి మా వంతు సహకారంగా మంచి కార్యక్రమాలకు ముందుంటాము. మన మచిలీపట్నంలో కాదు, మన జిల్లాలోనే కాదు, ఎక్కడైనా ముందుంటామని మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మేమున్నామని ముందుకొచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మన ఇక్కడ వెన్యూ ఇచ్చినటువంటి తాడేపల్లి మెహర్ బాబా గారికి కూడా అందరికీ నమస్కారం. మరి ఈరోజు కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ మన జిల్లాలో విజయవాడలో ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆహారం అందించాలి, ఆహార పొట్లాలు కనీసం అందిస్తాం అనేది మన బాధ్యత అని ఒక సదుద్దేశంతో ఈ కార్యకర్తలు, వైశ్య యువజన సంఘం వాళ్ళు, గరుడ సేవా సంస్థ వాళ్ళు, ఆర్యవైశ్య మహిళా సంఘం వాళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, క్రమశిక్షణగా ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి పొద్దున్న దాకా ప్యాకెట్లు తయారు చేయడంలో కానీ వాటి తయారు చేయడంలో కానీ ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళ విశిష్టతను తాటుకున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆహార్నిశలు కృషి చేసి కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున మనం కూడా విజయవాడలో పలు ప్రాంతాల్లో విపత్కర కార్యక్రమాలు జరిగింది కాబట్టి బాధితులందరికీ కూడా మన వంతు సహాయం చేస్తూ ఈ పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు వగైరాలు అన్నీ కూడా పలు ప్రాంతాలకు అందట్లేదు. అక్కడికి కూడా మనమే స్వయంగా వెళ్ళి మన చేతులతోనే ఇద్దామని చెప్పేసి మా కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున మేమందరం కూడా అనుకోవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కానీ ఇంకొకరు కానీ అందరూ కూడా మనకు చేయూతమిస్తూ మీకు పలు ప్రాంతాలన్నీ కూడా చూపిస్తాము, మీరే స్వయంగా వెళ్ళి మీరే ఇవ్వండి, ఏమి అభ్యంతరం లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున 24 గంటల్లో 12,500 ప్యాకెట్లు తయారు చేయటానికి కావలసిన సామాగ్రి అంతా కూడా సమకూర్చడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మచిలీపట్నం విచ్చేసిన పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్ ధోని మురళీకృష్ణకు టీడీపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలో ఈ సంవత్సరం వరల్డ్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ సాధించి మరియు ప్రపంచంలోని అత్యధిక బరువును లిఫ్ట్ చేసిన ఘనతని కూడా సాధించిన మచిలీపట్నం నివాసి ధోని మురళీకృష్ణ నగరానికి విచ్చేసిన సందర్భంగా 3 స్తంభాల సెంటర్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పిప్పల కాంతారావు, కిలారి అచ్చయ్యనాయుడు, జనసేన నాయకులు పినిశెట్టి ఛాయాదేవి, పినిశెట్టి వేణు, పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు. మచిలీపట్నానికి చెందిన మన బందరు గడ్డ బిడ్డ ప్రపంచ 60 దేశాలు పాల్గొన్నటువంటి టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు ధోని మురళీకృష్ణ.
60 దేశాలు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్లో పవర్ లిఫ్టింగ్లో ప్రథమ బహుమతిగా గోల్డ్ మెడల్. ఇది మన బందర ప్రజలందరికీ కూడా గర్వకారణం. మరి క్రీడలంటే ఎక్కువ మక్కువ కలిగినటువంటి కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన మరి రాలేకపోయారు విజయవాడలో ఉన్న పరిణామాలకి. అందుచేత మన బందర బిడ్డని మనమంతా కూడా గౌరవించుకుందాం. ఇంకొక మంచి రోజు చూసుకుని ఒక కార్యక్రమం పెట్టి ఈ గర్వాన్ని ఈ గర్వకారణం మన బందరికి మనమంతా కూడా దాన్ని పంచుకుందామని చెప్పి మరి మరింతమంది ఆటగాళ్ళు ఇతని ప్రేరణతో అనేక రంగాల్లో రాణించాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ మరి మరొక్కసారి బందర తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున మురళీకృష్ణని అభినందిస్తాను. మచిలీపట్నం జనసేన కూటమి ప్రభుత్వంలో కార్పొరేటర్గా నాకు చాలా ఆనందకరమైన రోజు. ఈరోజు మురళీకృష్ణ గారు అంటే మా మచిలీపట్నం 4వ డివిజన్ వాస్తవ్యుడు అయినటువంటి మా మురళీకృష్ణ గారు 59 kgs వెయిట్ లిఫ్టింగ్లో వరల్డ్ రికార్డ్ సాధించి ఇవాళ మా మచిలీపట్నానికి ఎంతో గర్వకారణం వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు. అలాగే ప్రపంచ రికార్డు సాధించడం అనేది చాలా అది చెప్పలేని విషయం అండి. అది కూడా మా బందరికి దక్కడం అదృష్టం. మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మురళీకృష్ణ గారికి మా ప్రభుత్వం తరపున తనకి రాబోయే రోజుల్లో తనని గర్వించదగ్గ తన రీతిలో ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ మా ప్రభుత్వం తరపున తనకి ఎన్నో సదుపాయాలని అందించగలమని చెప్తున్నాము. అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆర్కే గారు కూడా గతంలో తనకి ఆర్థిక సహాయం చేస్తూ తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. మురళీకృష్ణ గారు మా మచిలీపట్నానికి మా వార్డుకి అలాగే ప్రపంచ రికార్డు తీసుకొచ్చినందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ రాబోయే రోజుల్లో క్రీడా సభ్యులందరికీ కూడా తను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకా క్రీడల్ని ముందు తీసుకెళ్ళడానికి మా మినిస్టర్ కొల్లు రవీంద్ర గారితో మాట్లాడి అలాగే జనసేన కూటమి ప్రభుత్వంలో నేను 7 years నుంచి పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్ ఆడుతున్నాను. ఫస్ట్గా IIIT కాలేజ్ ఆర్కే వ్యాలీలో నాకు సీట్ వచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను ప్రాక్టీస్. మా కోచ్ బాలగోవింద్ తివారీ గారు ఇప్పుడు మా సీనియర్ మెంటర్ అయిన భాష అనే అతను నాకు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. ఈ ఆగస్టు 27న ఆగస్టులో ఇది మాల్టాలో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. నేను దాంట్లో దాంట్లో 59 kg కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేశాను. 633 kgs లిఫ్ట్ చేసి నాకు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. అండ్ స్క్వాట్లో ఇండివిజువల్ గోల్డ్, డెడ్ లిఫ్ట్లో ఇండివిజువల్ గోల్డ్, అలాగే డెడ్ లిఫ్ట్ న్యూ రికార్డ్ అనేది సెట్ చేశాను నేను. ఇక్కడ ఎంతమంది వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేసిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మన ఇండియాకి మెడల్ తీసుకొచ్చిన దానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు సపోర్టింగ్గా దొరికితే డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి మెడల్స్ చాలా తీసుకొస్తానని చెప్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వరద బాధితుల భరోసా నింపుతోందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉందని ఎవరూ దిగాలు చెందాల్సిన పని లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వరద బాధితుల్లో భరోసా నింపుతోందని అన్నారు. ప్రభుత్వ సేవలను అందిస్తూ స్వచ్ఛంద సంస్థల సేవలు కూడా వరద బాధితుల భవిష్యత్తుపై భయాందోళన తొలగించి మేమున్నామని భరోసా ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించడంతో వివిధ సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా సీఎం ఆదేశాల మేరకు వరద బాధితులకు ఆదుకోవడం జరుగుతోందన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం సాగు, మురుగునీటి కాలువల నిర్వహణలో చేసిన నిర్లక్ష్యానికి నిదర్శనం నేడు వరద ముంపుకు కారణమని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతల విమర్శలు అవగాహన లేమి వారి ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్ పాషా, పి కాంతారావు, కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నటువంటి విపరీతమైన వర్షాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి సరుదు, మరి మునేరు, ఖమ్మం, మైలవరం, బుడమేరు కట్టలు దిగిపోయి విజయవాడ మొత్తం కూడా దాదాపు 3 వంతులు మునిగిపోయింది. ఈ ఉపద్రవానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే గత 5 ఏళ్ళు పాలనలో బుడమేరు కట్ట మట్టి కూడా బాగా మట్టి మరిగారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎంత దారుణం అంటే కట్టలు ఎక్కడికక్కడ వీక్కొచ్చి కట్టలు కొట్టేసినాయి. ఇవాళ ఈ ప్రళయం, జల ప్రళయం జరగటానికి విజయవాడలో కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే కారణం. వాళ్ళ విపరీతమైన ధనదాహం వల్ల ఇసుక, మట్టి, కట్టలు అనేక రకాలుగా దోచేసి ప్రజల్ని కష్టాల్లోకి నెట్టారు. పళ్ళుకిలిచి బద్మాష్
జగన్మోహన్ రెడ్డి అది పరిపాలన కాదు 5 ఏళ్ళు చేసింది, ఇది కేవలం దోపిడీ, ఒక దొంగల ముఠ. మరి ఆ రకంగా చేసి రాష్ట్ర ప్రజలకి కష్టాలను అప్పగించారు. ఇంకా పైపెచ్చు వాగటం. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవటానికంట నీళ్లు వదిలేసాడంట. ఇది పెండాకుడు. బుడమేరుని పొంగితే బుడమేరుకిను అమరావతికి సంబంధం ఏంటి? కృష్ణానది ఏమేం పొంగల, ఎప్పటికప్పుడు నీళ్లు కిందకు వదిలేస్తున్నారు. అది సేఫ్ జోన్లో ఉంది, ఒక్క చుక్క నీరు లేదు. వీడి దృష్టి అంతా ప్రజలను ఏమార్చి ఏదో ఒక రకంగా అబద్ధాలతో పుట్టిన పార్టీ, అసత్యాలతో నిండిన పార్టీ, దుర్మార్గపు పరిపాలన చేసి లక్షల కోట్లు దోచేసి ప్రజల్ని నడిబజార్లో వదిలేసినటువంటి పార్టీ 10 నిమిషాలు ప్యాంటు తడవకుండా చొక్కా నలగకుండా వచ్చేసి పళ్ళికిలి చెల్లిపోయాడు. తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుని ముఖ్యంగా భోగిరెడ్డిపల్లి, చిన్నయాదర, పెదయాదర, వాడిపాలెం పరిసర ప్రాంతాల్లో వెళుతున్న కరకట్టమ్మట 60కి పైగా ఓలలు పడి గండిపడే అవకాశం ఉంటే వాటన్నిటినీ కూడా కొల్లు రవీంద్ర గారు ఇమ్మీడియట్గా ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేసి ఆ ఓలలు పడకోకుండా వాటన్నిటినీ అరికట్టడంతో మన బందర్ మండలానికి పెను ప్రమాదం తప్పిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బందర్ ప్రజలందరూ కూడా ఏ విధమైన భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా విజయవాడ వాసులకి మన చేతనైన సహాయం చేద్దామని కూడా మీ అందరినీ కోరుతూ కొల్లు రవీంద్ర గారి పిలుపు మేరకు గడిచిన 2 రోజులుగా బందర్ నుంచి చాలా సహాయ సహకారాలు విజయవాడ వాసులకు వెళ్తున్నాయి. రేపు కూడా వెళ్ళడానికి చాలామంది పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా దానిలో పాలు పంచుకోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు 80 పైగా బోట్లని మచిలీపట్నం నుంచి పంపించి ఆ వరదలో చిక్కుకున్న ప్రజలందరినీ కూడా రక్షించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా కూడా చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉండరని కూడా ఈ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అదే సందర్భంలో గత పాలకులు చేసిన నిర్లక్ష్యానికి ఇవాళ గ్రామాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే విజయవాడని మనం చూసుకున్నట్టయితే విజయవాడలో ఎప్పుడూ రాని విధంగా ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో నాకు ఊహ ఉన్న కాడి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఆ సమయంలో రాత్రి 1 గంటకి 2ంటికి 3ంటికి ఆ నీళ్లలో బోట్లు వేసుకుని ప్రజలకు సహాయం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని ధైర్యం చెప్పగలిగే నాయకుడు, భవిష్యత్తు చూపించగలిగే నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే సందర్భంలో ఆయన అక్కడ ఉండి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో మొత్తాన్ని అక్కడ కూర్చోబెట్టుకొని ఎక్కడ కూడా ఒక ప్రాణహాని కలగకూడదు అనే నిర్ణయం తీసుకొని అక్కడే బసా ఉండి అక్కడే ప్రజలకి అందుబాటు ఉండి నాకు తెలిసి ఏదైతే కేంద్రంతో మాట్లాడి హెలికాప్టర్లు తెప్పించి బోర్డులు తెప్పి డ్రోన్ల ద్వారాగా ఆహార పదార్థాలు సప్లై చేయొచ్చు అని ప్రపంచానికి తెలిసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా జిల్లాలో 3 లక్షలకు పైగా సభ్యత్వం నమోదు తమ టార్గెట్ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన బీజేపీ కృష్ణా జిల్లా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల బీజేపీ సభ్యత్వం నమోదు చేయించే విధంగా ముందుకు సాగుతున్నామని, కృష్ణా జిల్లాకి 3 లక్షలకు పైగా సభ్యత్వం చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. దీన్ని పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఇప్పుడు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్రంలో ఉన్నారని, తద్వారా పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సోడిశెట్టి బాలాజీ, పంతం గజేంద్ర, చిగురుపాటి కుమారస్వామి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా మీటింగ్ జరుగుతుంది. ప్రతి బూత్లో మన జిల్లాలో ఉన్న 1754 బూతుల్లో సభ్యత్వం జరగాలి అని టార్గెట్గా పెట్టుకుని ప్రతి బూత్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ ఇది. భారతీయ జనతా పార్టీలో 6 సంవత్సరాలకు ఒకసారి మరలా సభ్యత్వం అంతా మొదటి నుంచి అంతా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలందరికీ చేరడం జరిగింది. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మన వివరాలు నమోదు చేయొచ్చు.
8800002024 2024 నంబర్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఫోన్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీ వివరాలు నమోదు చేసినట్లయితే సభ్యత్వానికి సంబంధించిన కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మనం 3 లక్షలకు పైగా సభ్యత్వాలు చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా కార్యకర్తలందరూ కృషి చేయాలని. వర్షాలు తగ్గి వారం కావస్తున్నా పొలాల్లోని నీళ్లు తగ్గక పంటపై నీళ్లు తేలి ఆడుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. బంటుమిల్లి మండలంలో పెందూరు, రాములముడి, తుమ్మిడి ఇలా మండలంలోని అనేక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంట నేటికి నీరు తగ్గకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు, మురుగు కాలువల ద్వారా వెళ్లవలసిన నీరు ఎటు వెళ్లకపోవడంతో ఇప్పటి వరకు పెట్టుబడి కష్టం నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు 15 నుండి 20 వేలు తమకు ఖర్చయిందని రైతులు ఆవేదన చెందుతుంటే కౌలుకు చేసే రైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కౌలుకు చేసే రైతులు ఎకరానికి 11 బస్తాలు కౌలు చెల్లించవలసి ఉండటంతో తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని వాపుతున్నారు. వర్షం నీటితో పొలాలు ముంపుకు గురవటం, ఇక వ్యవసాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వాలే రైతులను ఆదుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఆహార ధాన్యం కొరత ప్రభుత్వాలే ముందస్తు పెట్టుబడి పెడితే కానీ వ్యవసాయం చేయలేని పరిస్థితులు దాపురిస్తాయని రైతులు అంటున్నారు. మందు కొట్టు అన్ని చేసాం. ఎంత ఖర్చు పెట్టుంటారు ఎకరానికి? 10,000 అయింది. 70 సెంట్లే కదా, ఇంటి ఇచ్చించులేరా ఇంటి ఉండా చెప్పుకోవాలి అన్నది మాట సొలి మాట. ఇప్పుడు ఏమన్నా నీరు తగ్గి ఏం లేదండి, మునిగిపోయిన గట్ల మీద ఇంక మాకు లోతులోనే బయటికి వెళ్ళే మార్గం లేదు. ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోతుంది, మా చేయి మీదకి వెళ్ళిపోతుంది. ఆ కాళ్ళకు వస్తుంది జాలి తోడువారా కోరుకుంటున్నామండి, మనం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. మేము ఇక్కడ 5 ఎకరాలన్నర కౌలుకి తీసుకుని చేస్తున్నాము. మామూలుగా ఏంటంటే పంట మొన్నటి వరకు ఏమో పంట పండించుకోవడానికి నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఇంజినాలు పెట్టుకుని నీళ్లు పొలంలోకి ఊడ్చడానికి తోడుకున్నాం. ఇప్పుడేమో మునిగిపోయింది, నీళ్లు బయటకు వెళ్తానికి మార్గం లేదు, సరైన కాలువ దారి లేదు. ఇప్పుడేమో మేము కౌలుకి తీసుకున్నాము. కౌలుకి తీసుకుని పంట పండినా పండకపోయినా పొలం గల రైతుకి డబ్బులు కట్టాల్సింది. ఎకరానికి 10 బస్తాల కాడికి ఊడుస్తానికి ట్రాక్టర్ దుక్కు సాలు వేయడానికి సాలుకు వచ్చి 800 కాడికి 6 సార్లు వేయించాం. ఇంచుమించు 15-20 వేలు ఏమో సాళ్ళకి, ఊడుతానికి 5 ఎకరాలన్నరకి 30 వేలు ఏమో కూలీలకి, పంట పండించడానికి ముందుకి 5 వేలు కాడికి, ఇలా 5 ఎకరాల మీద ఇంచుమించు 70-80 వేలు దాకా అయినాయండి. ఇప్పుడు ఏమంటే మొలకొచ్చి మునిగిపోయింది. ఈ ఆకు దేనికి పనికిరాదు, నీళ్లు బయటికి వెళ్ళవు. మరి ఇంతవరకు ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చి స్పందించింది లేదు, అసలు దీని మార్గం ఏంటి అనేది అడిగింది లేదు. అధికారులు ఎవరో ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు. మరి ఎవరన్నా అధికారులు వచ్చి దీనికి నష్టపరిహారంగా ఏదన్నా మాకు అందిస్తే బాగుంటుందని మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. ఈ గాలివానికి పొలం మునిగిపోయిందండి. మొన్నటిదాకా కాలువలు రాక కాలువ తవ్వించుకుని ఇంజనాలు ఎట్టుకుని తోడించుకున్నాం, నీళ్ళతో లోపల తోడాం. ఇప్పుడు గాలివాన వచ్చిన కాంచి మళ్ళీ మునిగిపోయినాయి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఉంది రైతు పని. ఇప్పుడు మనకు ఏ ఆధారం లేదు. ఎకరానికి 10,000 ఖర్చు పెట్టామండి. వాటర్కి కానీ ఊడుపుకి కానీ ఎదకు కానీ మొత్తం ఫస్ట్ నుంచి నీళ్ళు లోపలికి నీళ్ళు తోడకానికి కానీ మందులు 2 కోటాలు వేసామండి. ఎకరానికి 5,000 అయిందండి. 2 కోటాలు 2 కోటాలు వేసాం. కాకుండా ఎరువులు మట్టికి 5,000 అయినాయండి. నష్టపరిహారం ఇప్పించమని కోరుతున్నామండి. ఈ పనికిరావండి, ఇది చూడండి ఏం పనికిరావు అసలు. ఇంకా వారం 10 రోజుల దాకా వెళ్ళేది ఆ మార్గాలు లేవండి. మురికాల వల్ల బాగు చేసి లేవు, ఏం కనపడతలేదు, దారి తన్ని ఏం కనపడతలేదండి. వెళ్ళే మార్గం లేదండి, వాటర్ బయటికి వెళ్ళే మార్గం కంప్లీట్ బాగులేవండి, బాగు చేసి లేవు డ్రైనేజీలు. గాలివాన మొలాన్ని మొత్తం ఒకసారి మునిగిపోయింది దేశం అంతా. ఏ సూచనలు కానీ సలహాలు కానీ ఏమి చూసి వెళ్ళలేదండి అసలు. అధికారులు అసలు ఎవరు రాలేదు. మేము ఊడితమైతే ఒక 20 ఎకరాలు ఊడ్చామండి. ఇప్పుడు వ్యవసాయం అన్నీ చేసుకున్నాక మునిగిపోయినాయి. వాసన వచ్చి నీళ్ళు పోయే ఇది లేదు. మరి ఖర్చు 20 వేలు దాకా అయిపోయింది. ఆకు కొనటం అని, మంచి దుక్కు అని, మందులు అని, ఇవన్నీ అదండి. ఎంత ఖర్చు
అదే ఒక 20 ఏళ్ళు లోపు, ఓ 18 ఏళ్ళు దాకా అవుతాయండి. ఇప్పుడు ఈ నీళ్లు వెంటనే తగ్గితే ఏమైనా మీకు ఏం తగ్గుతాయి? ఇప్పుడు చూశారుగా మీరు, ఇప్పుడు పైకి మునిగిపోతే ఏం కనపడుతుందా? కనపడతలేదు కదా, దారి లేదు. ఇప్పుడు ఇవన్నీ చెరువుల మాలని వెళ్ళే దారి లేదు. ఇప్పుడు కాలువలో ఇవన్నీ ఒకసారిని బిలబెట్టి పోసేసింది కదా. సన్నగా పోతాం అయితే మరి తేలేయి, బిలబెట్టిన తేలిపోయి మునిగిపోతాం మాలని ఇదంతా నీరు వెళ్తల్లా మగ్గిపోతున్నాయి. ఏం ఉపయోగపడతాయి చూస్తున్నారుగా మీరు కూడా, ఇక ఉపయోగపడేదేముంది? కృష్ణానది పరివాహక ప్రాంతాలలోని గ్రామాల్లో చేరిన వరద ముంపు నీరు క్రమేపీ తొలగిపోతుంది. కృష్ణానది వరద ప్రవాహ ఉధృతికి ఈలా చెట్ల దెబ్బ, నాచుగుంట, దివి గ్రామాల్లో చేరిన వరద ముంపు నీరు క్రమేపీ తొలగిపోతుంది. నివాస గృహాల చుట్టూ చేరిన వరద నీరు తొలగిపోతుంది. వరద ముంపు నుంచి బయటపడుతున్న రహదారులు పలు చోట్ల కోతకు గురై కనిపిస్తున్నాయి. ఈ సమస్యలను నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి వెంకట్రామ్, తహసీల్దార్ హరనాథ్ పరిశీలించారు. కృష్ణానది వరద ప్రభావిత ఉధృతి క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో దీవుల్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతోందని దివి వాసులకు భరోసా కల్పించారు. ఆయా గ్రామాల్లో అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వెంకట్రామ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరద పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్తృత సమీక్షతో పరిశీలిస్తూ అధికార యంత్రాంగంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా దీవుల్లో చిన్నపిల్లల కోసం నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్, తహసీల్దార్ హరనాథ్ పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయన వెంట టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలు వల్ల ఏర్పడిన వరదతో నష్టపోయిన గ్రామాలు ఈరోజు నాగేలంక మండలంలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఏల్చెట్ల దెబ్బ కానీ, నాచుగుంట, ఎదురుమొండి, అదేవిధంగా ఇప్పుడు పరిచివర గ్రామాలు ఇక్కడికి రావడం జరిగింది. ఏల్చెట్ల దెబ్బలో ఈ గ్రామాల్లో ఎప్పుడు కూడా ఈ 11,40,000 అనేది ఎప్పుడు కూడా చూడని పరిస్థితి. ఎప్పుడు మహా అయితే 10 లక్షలు, 10.5 లక్షలు చూశారు కానీ ఎప్పుడో 2009లో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అనుకున్న దానికన్నా ఎక్కువ రావడంతో ఇంకా ప్రిపేర్డ్గా లేని సమయంలో ఇదంతా మీద పడి అక్కడ ఒక విధంగా ఏంటంటే వాళ్ళ చెరువులు కానీ అదేవిధంగా ఇవన్నీ నష్టపోయారు. అక్కడ ఏంటంటే కొంతమంది ఇళ్లలోకి వెళ్ళిపోతే అక్కడ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏల్చెట్ల దెబ్బలో కానీ, నాచుగుంటలో కానీ ఇక్కడ ఆ కేంద్రాలకు వెళ్ళి వారికి ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యాలైన జ్వరాలు ఉన్నాయా ఏంటి, అదేవిధంగా వారికి భోజనాలు పెడుతున్నారు, అవన్నీ కూడా చూడటం జరిగింది. అన్నీ కూడా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుని ఇంత వరద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిస్క్ చేసి కూడా అందరూ కూడా వెళ్ళి అక్కడికి ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా అవన్నీ అందచేయటం జరిగింది. కూరగాయలు కానీ ఇవన్నీ, ఎందుకంటే ఈ వరద సమయంలో పడవలు ఆపేసేయాల్సిన పరిస్థితి కనుక ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు గత 3 రోజుల నుంచి వారు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారితో పాటు సందర్శించాం. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ కట్టలు అనేది చాలా బలంగా ఉండాల్సిన పరిస్థితి, కానీ ఆ కట్టలు డ్యామేజ్ అయిపోవటం వల్ల ఈ నాచుగుంట దగ్గర ఆ కట్టలు వీక్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి నీరంతా ఊరిలోకి వచ్చి నగరంలో ఇంటి ముందు పెట్టిన కార్లను గుర్తులేని వ్యక్తులు పగలగొట్టడం పరిపాటిగా మారింది. నగరంలో ఇంటి ముందు పెట్టిన కార్లను గుర్తులేని వ్యక్తులు పగలగొట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల విజయవాడ రోడ్లో ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టిన ఘటన మరొక ముందే తాజాగా రాజ్పేట్లో ఇంటి ముందు నిలిపిన కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కారు యజమాని రామోజీ తెలిపారు. పోలీసు వారికి విజ్ఞప్తి అండి, నా ఇంటి ముందు రోజువారీగా నేను పెట్టుకున్నట్టే కారు పెట్టుకున్నాను. రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా కారు అద్దాలు పగలగొట్టినారు. ఎవరో వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళు తెలుసుకుని వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము, మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుచున్నాము. ఎవరన్నది మీరు తొందరగా తెలియజేయాల్సిందిగా కోరుచున్నామండి. అంది ఖలీల్ గారి అబ్బాయి కాజా అని అతను నిన్న మధ్యాహ్నం నాతో గొడవ పడ్డాడు. నేనేంటో చూపిస్తా, నా రౌడీ ఏంటో చూపిస్తా, నేనేంటో నీకు తెలిసిద్ది అని చెప్పి నా మీద సీరియస్ అయ్యాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడుతుండగాడు, వాళ్ళ నాన్న మీద కూడా సీరియస్ అయ్యాడు. రాత్రి కూడా కొంతమంది కుర్రోళ్ళు వేసుకుని రోడ్ల మీద తిరిగినట్టు మాకు సమాచారం ఉంది నా దగ్గర. ఈ రామోజీ గారు ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ వరకు ఆయన పేటలో అందరితో సఖ్యతగానే ఉంటారు. పొద్దున్న ఇలా జరిగాక పేట అందరూ ఆయన దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. రాత్రి ఇలాగా నిన్న జ్యువెలరీ పార్కులో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళని అడిగితే ఇది చూస్తానన్నారు. బాకీ ఉన్న వాళ్ళు ఇలాంటివి అడిగితే ఇంట్ల మీదకి రావడం, ఇలాంటి వీటికి పోలీసు వారు కొద్దిగా దీన్ని యాక్షన్ తీసుకుని ఆయనకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.
అవనిగడ్డ మోపిదేవి మండలాల్లోని 5,000 మంది వరద బాధితులకు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం భోజన వసతి కల్పించింది. మోపిదేవిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవి అవనిగడ్డ మండలాల్లోని 5,000 మందికి పైగా వరద బాధితులకు భోజన సదుపాయం కల్పించి ఆలయ సహాయక కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ పర్యవేక్షణలో భోజనాలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులు కొక్కిలిగడ్డ మాధవి, చందన రంగారావు, కొమ్ము పవన్, రావి రత్నగిరి, దివి యుగంధరి, ఆలయ సిబ్బంది బర్మా ప్రసాద్, తోట చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు. కొత్తపాలెం గ్రామంలో గత 3 రోజుల నుంచి కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వరదలతో ఇళ్లన్నీ మునిగిపోయి అందరూ కూడా నిర్వాసితులుగా ఇక్కడ కరకట్ట మీద ఉంటున్నారు. గత 3 రోజుల నుంచి వారందరికీ కూడా ఇళ్ళు మునిగిపోయి తినడానికి తిండి నీళ్లు లేని టైంలో ప్రభుత్వం గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళకి నీరు ఆహారం అందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు వీళ్ళందరికీ కూడా వాళ్ళ చేతనంత సాయం చేస్తున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం ఏదైతే సాటి మనిషికి ప్రతి ఒక్కరూ సాయం చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద జాతీయ విపత్తు లాంటిది. ఇది ఒక ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాలు, అన్ని రైతాంగం కానీ, కార్మికులు కానీ, కర్షకులు, అన్ని వర్గాలు కూడా, ప్రజలు అనేవాళ్ళు, మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ఈ వరదకి ఎఫెక్ట్ అయ్యారు. పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా సహకారంతో మోపిదేవి మండలంలోని వరద బాధితులకు భోజనాలు సమకూర్చారు. ఒంగోలుకు చెందిన పీస్ గాసెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా చైర్మన్ బుర్రే శ్యామ్సన్ సహకారంతో వరద బాధితులకు భోజనాలు సమకూర్చారు. మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం గ్రామానికి చెందిన 1,100 మంది వరద బాధితులకు శ్యామ్సన్ భోజనాలు పంపిణీ చేశారు. బుర్రే శ్యామ్సన్, ప్రభుకుమారి దంపతులు బాధితులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి, మాజీ సర్పంచ్ పోలిమెట్ల వెంకటేశ్వరరావు, చోడబత్తిన పూర్ణచంద్రరావు, కేతేపల్లి యాకోబు, కొక్కిలిగడ్డ మాధవరావు, బుర్రే డేవిడ్, సిహెచ్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అకాల వర్షాల వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క వరద ఉధృతి వల్ల మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామంలో ఇళ్ళన్నీ కూడా ముంపుకు గురి అయ్యాయి. మరి ప్రభుత్వం వారి వంతు వారు సహకరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ భోజన ఏర్పాట్లు ఈరోజు 3వ తేదీ సెప్టెంబర్ నెల కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామంలో భోజన ఏర్పాట్లు సుమారుగా 1,000 మందికి పైగా భోజన ఏర్పాట్లు ఇక్కడ మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఒంగోలు నుండి మేము ఇక్కడికి పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఒంగోలు హెడ్ క్వార్టర్గా ఉండి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది మా స్వగ్రామం అయిన కారణాన్ని బట్టి ఈ ప్రాంతంలో మరి మా సంబంధికులందరూ కూడా వరదలో ఇబ్బంది పడుతూ కరకట్ట మీద నివాసం చేస్తూ ఉన్నారు. ఏ విధంగానైనా వారికి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మా వంతు మేము ఈరోజు ఇక్కడ ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అన్నార్థులకు ఆహారం అందిస్తున్న అమ్మ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అన్నార్థులకు ఆహారం అందిస్తున్న అమ్మ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పేదలు, వృద్ధులు, ఒంటరులు ఇబ్బంది పడకుండా పెడనపట్నంలోని అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు వారికి భోజన సౌకర్యం కల్పించారు. అకాల వర్షం కురుస్తున్న సందర్భంగా మరి ఉత్తమాతలందరికీ కూడా అమ్మ ఫుడ్ ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ఉత్తమాతల ఆశీర్వాదం, ఆ సర్వేశ్వరుడు యొక్క ఆశీర్వాదం, ఆ దేవదేవుల యొక్క ఆశీర్వాదం అమ్మ ఫౌండేషన్పై మరి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.